వీళ్ళు రాకముందు వరకు ఉన్న 4 వర్ణాలు కాస్త వీళ్ళు వచ్చినాక వేల జాతులుగా ఉపజాతులుగా విభజించబడ్డాయి. ఈ పని చేసింది ఆంగ్లేయులు. అయినా దీన్ని పెట్టి పోషిస్తుంది మాత్రం ఆనాటి నుండి నేటి వరకు ఒక్కటే ఒక పార్టీ. ఆ పార్టీ ఏందో మీకు అర్థమైతే కామెంట్ రూపంలో మీకు తెలియజేయాలి. అర్థమవుతున్నదే అనుకుంటా. ఆంగ్లేయుల పాలనలో హిందువుల మధ్య ఇంత విభజన, ఇంత వివక్ష చిచ్చు రాజేసిన తర్వాత కూడా ఇదే తంతును ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఒక నాయకత్వం చాలా 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 ట్రై చేస్తూ ఉన్నది. స్టిల్ ఇప్పుడు సాధువులు, సన్యాసులు, సద్గురువులు, పీఠాధిపతులు అందరూ హిందువుల్లో సమైక్యత తీసుకురావాలని ఏకమయ్యారు కదా. మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే సందేహం మీకు రావచ్చు. ఖచ్చితంగా విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఆంగ్లేయుల పాలన తర్వాత అధికార కాంక్ష కోసం స్వతంత్రం వచ్చినప్పటి నుండి చేసే పోరాటంలో భాగంగా రాజకీయ లబ్ధి కోసం మన మధ్య కులాల పేరుతోటి విభజన చేస్తూనే ఉన్నారు రాజకీయ నాయకులు. ఈ లెక్కన వీరు చేసే కుల విభజన కేవలం హిందుత్వపు పునాదులు పెకలించి వేయడమే తప్ప